హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ కి లేడీ ఓరియంటెడ్ సినిమాల రికార్డ్స్ అన్ని అవుట్. ఫైనలీ గ్రోత్ చూపెట్టిన పెద్ద ఫిలిం మరోసారి వస్తా అంటున్న బాహుబలి. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. 2015లో బాహుబలిది బిగినింగ్, 2017లో బాహుబలిది కన్క్లూజన్, 2025లో బాహుబలి ఎపిక్, ఇప్పుడు 2026లో బాహుబలి టార్చ్ బేరర్ రాబోతుంది నెట్ఫ్లిక్స్ లో. దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాగా 2027లో బాహుబలి ఎటర్నల్ వార్ కూడా రాబోతుంది. చూడాలి ఇంకా ఎన్ని వస్తాయో. టాక్సిక్ రిలీజ్ డేట్ ఫైనల్లీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఆగస్ట్ 26న రాబోతుంది ఈ సినిమా. అది కూడా ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ రిలీజ్ డేట్ ఇప్పటికైనా వస్తుందా అంటే ఆగస్ట్ లో కూడా డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా 50% కూడా షూటింగ్ కంప్లీట్ కాలేదు. చూడాలి మరి ఏం చేస్తారో. రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర కాక్టైల్ 2 సినిమా రిలీజ్ అవగా డే 2 ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. డే 1 20 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయితే డే 2 ఏకంగా 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో డే 2 16 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేయడంతో 20 కోట్ల గ్రాస్ ఒక్క ఇండియా నుంచే దాటేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ నుంచి 8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 51 కోట్లకి వెళ్లిపోగా ఈ రోజు కూడా అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. అంటే వీకెండ్ కి 80 కోట్లకు వెళ్లిపోవడం పక్క. అప్పుడు లాంగ్ రన్ లో మినిమం 150 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది. ఓజీ 2 పై ఎవరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లేకున్నా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ సినిమా షెల్వ్ అవుతుందని చెప్పి రూమర్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అయ్యారు. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఆఖరికి వాళ్ళ ఆశలకి ప్రాణం పోసింది. సుజిత్ ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారితో ఒక మీట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అండ్ ఫైనల్లీ ఈ రోజు ఆ మీట్ అయితే జరిగింది. దానికి సంబంధించి పిక్ కూడా బయటికి రాగా సాహో క్యారెక్టర్ సినిమాలో ఎలా కలుస్తుంది, ఓజస్ గంభీర క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నాని సినిమాకి సంబంధించి లింక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. అండ్ ఎప్పటి నుంచి షూటింగ్ జరపచ్చు, ఎప్పటి నుంచి డేట్లు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు మాట్లాడుకున్నారు. సో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ అయితే సెప్టెంబర్ 2న రాబోతుంది. ఇక పెద్ద విషయానికి వస్తే ఫైనల్లీ సినిమా గ్రోత్ చూపెట్టిందని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత తెలుగు స్టేట్స్ లో 1 కోటి షేర్ మార్క్ ని అందుకుంది. అండ్ వరల్డ్ గా 2 కోట్ల మార్క్ దాటేయగా 1.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది వరల్డ్ వైడ్ గా. దాంతో 17 రోజుల్లో 198.3 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా గ్రాస్ 336 కోట్ల రేంజ్ లో ఉంది. సో 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మరో 21.7 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ఈ రోజు 1.7 కోట్ల షేర్ 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగలిగితే వరల్డ్ వైడ్ గ్రాస్ 340 కోట్లకి వెళ్తుంది. అండ్ షేర్ కూడా 200 కోట్ల మార్క్ టచ్ అవుతుంది. బట్ అక్కడి నుంచి మరో 20 కోట్ల షేర్ అయితే అవసరం. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సమంత సినిమా మాత్రం గట్టిగానే దెబ్బేసిందని చెప్పాలి. ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అన్ని సినిమాల్ని కూడా బ్రేక్ చేస్తూ ఒక కొత్త బెంచ్ మార్క్ పెట్టే దిశగా వెళ్తుంది ఈ ఫిలిం. డే 3 ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఇండియాలో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఇప్పటి వరకు చూడలేదు. అలాంటిది ఈ సినిమా ట్రాక్డ్ గ్రాస్ 9 PM లోపు 10 కోట్ల మార్క్ ఇండియాలో దాటేసింది. అంటే ఫైనల్ గా ఇది 11 కోట్ల వరకు ఉండొచ్చు. రియల్ టైం ఆఫ్లైన్ లో సేల్ బాగుంటే ఇది 13 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుంది. సో 3వ రోజు 15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ అతిపెద్ద నెంబర్ని నమోదు చేయబోతుంది ఈ సినిమా. అంటే 40 కోట్ల మార్క్ దాటేస్తుంది. ఆఫ్లైన్ సేల్ బట్టి ఇది 45కి వెళ్తుందా లేదనేది తేలాల్సి ఉండగా ఇదే రన్ మండే నుంచి కూడా కంటిన్యూ అయితే 100 కోట్ల గ్రాస్ ఈజీగా కొట్టేస్తుంది. చూడాలి మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓజీ 2కి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.